ఓం శ్రీ రమణాయ. రాజయ్యర్ గారి భగవాన్ స్మృతులు చూద్దాము. 1911లో నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు భగవాను విరూపాక్ష గుహలో ఉండేవారు. అప్పుడు ఆయన మౌనముద్రాంకితులు. భగవాను అరుణాచలానికి వచ్చినప్పటి నుండి మా పెద్ద తల్లి గారికి వారిపైన భక్తి. వీలైనప్పుడల్లా వారిని పిలిచి భిక్ష పెట్టేవారు. ఆ వీధికి భగవాన్ భిక్షకు వచ్చినప్పుడు ఆమె తప్పకుండా వారికి ప్రేమతో భోజనం ఇచ్చి పంపించేది. నేను నా పెద్ద తల్లి గారి ఇంట్లోనే ఉండి చదువుకునేవాడిని. తరచూ నేను 4-5 సహాధ్యాయులు కలిసి భగవాన్ దర్శనానికై కొండ మీదకి వెళ్ళేవాళ్ళము. మేము వెళ్ళినప్పుడల్లా మా పెద్దల్లి గారు చక్కెర పొంగలి మొదలైనవి ఏవో ఒకటి చేసి ఇచ్చేవారు స్వామి కోసమని. అప్పుడు భగవాన్ని చూస్తే కుర్రాళ్ళము. మాకు ఆయన గొప్ప స్వామి అని గౌరవము, అంతకన్నా అధికం ఏమీ ఉండేది కాదు. సాయంత్రము మేము వెళ్ళేటప్పటికీ వారు విరూపాక్ష గుహ బయట ఉన్న తిన్నె మీద వచ్చి కూర్చుని ఉండేవారు. వారితో ఇంకొకరు ఆయన సేవ చేస్తూ ఉండేవారు. మమ్మల్ని గుర్తుపట్టినట్లుగా చిన్న చిరునవ్వుతో చూసేవారు. మేము ఆయన పాదాల దగ్గర కూర్చుని భక్తి కీర్తనలు పాడేవాళ్ళము. సాయంత్రం కొండ మీద నుంచి ఔషధుల పరిమళంతో గాలి, కొండకి నీలపు గొడుగు మల్లె ఆకాశము, పడబట్టి నుండి అడవిలోంచి మా మీద పడే గొడుగుకు పట్టుకుచ్చుల మల్లె సాయంత్రపు కిరణాలు, మా వెనుక మా పాట మధ్య కలకలమనే పక్షులు, మా ముందు ఎక్కడో చూస్తూ కూర్చున్న స్వామి, ఏదో మాకు తెలియని శాంతి మమ్మల్ని ఆవరించేది. కీర్తనలైన తర్వాత మేము తెచ్చిన చక్కెర పొంగలి మొదలైన పొట్లాలను విప్పి స్వామికి కొంత పెట్టి మేము కొంత తినేవాళ్ళము. ఆయన మాతో కలిసి తినేవారు. అక్కడ తీర్థంలో కొండ నీటి దారిలో దాహం తాగి నవ్వుతూ గంతులేస్తూ వింతైన ఉత్సాహంతో లేళ్ల మళ్ళీ కిందికి దూకుతూ ఇల్లు చేరుకునే వాళ్ళము. మళ్ళీ ఎప్పుడు మా వాళ్ళు ఓ ఫలహారం చేసి ఇస్తారా, మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని ఉండేది. నేను చదువు మానేసిన తర్వాత అటు ఇటు ఊళ్ళకి తిరగడం ప్రారంభించాను. ఆ తిరుగుళ్లలో నాకు బుద్ధి పుట్టిందంటే కొండ మీదకి పోయి స్వామి దగ్గర ఉండబోయేవాణ్ణి. తిండి నిద్ర కూడా అక్కడే. అప్పటికి స్వామి విరూపాక్ష గుహ వదిలి స్కందాశ్రమానికి వెళ్ళారు. ఉండడానికి అక్కడికి ఎచ్చెమ్మపాటి, మొదలియారుపాటి మొదలైన వారు ఊళ్ళోనే భోజనం వండి కొండపైకి తెచ్చేవారు. భగవాన్ దగ్గర కొంతమంది భక్తులు చేరాము స్థిరంగా. ఆ వచ్చిన భోజనం ఎంత ఉంటే అంత, ఎంతమందిమి ఉంటే అంతమందిమి, ఎంత వస్తే అంత పంచుకు తినేవాళ్ళము. వచ్చిన భోజనం స్వామికి అయినా ముందు అందరూ సరిగా తింటేనే కానీ స్వామికి ప్రత్యేకంగా ఏమీ లేదు. సరైన వేళకి తిండి ఉండదు. రాత్రి పొంగలి మిగిలితే తెల్లారి తినేవాళ్ళము. పోసనం లేదు, అక్కర్లేదన్నారు స్వామి. ఎవరన్నా ఏమన్నా పదార్థాలు తెస్తే అక్కడే స్వామి వండి అందరికీ పెట్టేవారు. వారికి సహాయం చేసేవాడిని నేను. పొయ్యిలోకి ఎండు పుల్లలు, బజార్ నుండి ఉప్పు ఇలాంటివి అందించి పని చెప్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళి చేసేవాడిని. కొంతకాలం అయిన తర్వాత భగవాను తల్లి చిన్న స్వామి వచ్చారు స్కందాశ్రమంలో ఉండడానికి. వారు వచ్చిన తర్వాత భక్తులు బియ్యము అవి కొండపైకి తెచ్చి ఇచ్చేవారు. అవి వండేది భగవాన్ తల్లి. అందరము తినేవాళ్ళము. అయినా ఏముండేవి, అన్నము, మజ్జిగ, ఊరగాయ ముక్క, అంతే స్వామికి. నేనెక్కడా నిలిచి ఓ 2 రోజులు ఉండను. ఎవరు ఎక్కడికి తీసుకుపోతే వారితో అక్కడికి, ఎవరు పిలిస్తే వారి వెంట, పిలవకుండా కూడా ఇక్కడ అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ తింటూనో తిరుగుతూనో ఉండేవాణ్ణి. కానీ ఎక్కడ తిరిగినా అరుణాచలం రాగానే స్కందాశ్రమానికి వెళ్లకుండా ఉండలేను. అక్కడ మజ్జిగ అన్నమే అమృతంగా ఉండేది. ఊళ్ళోకి పోయి ఏదన్నా తెమ్మంటే చాలు పరిగెత్తుకుని తెచ్చి పెట్టేవాణ్ణి. హనుమంతుల్లాగా రుబ్బడము, తరగడము, తురమడము అన్నీ చేసేవాణ్ణి భగవాన్తో కలిసి. ఒక్కపూటే వంట, మధ్యాహ్నం భోజనం మిగిలితే రాత్రికి, మిగలకపోతే ఏమీ లేదు. నాకు పెళ్లి చేశారు మా వాళ్ళు. కానీ 4 రోజులు పట్టుమని ఇంటి దగ్గర ఉండను. సంసారానికి నాకు పుట్టుకతోనే చాలా దూరము. ఎప్పుడూ భక్తులతోనూ భజనలతోనూ ఊరూరా తిరుగుతాను. భక్తి కన్నా తిరుగుడు మీద ఎక్కువ ఇష్టం. ఆ విధంగా పండరీపురం మొదలైన క్షేత్రాలన్నీ తిరిగాను. నా భార్య చచ్చిపోయింది. అక్కడితో సంసారం నుండి పూర్తిగా విడుదలైపోయాను. స్కందాశ్రమంలో ఉండేటప్పుడు భగవాను అక్కడి గోడలు, అరుగులు కట్టేవారు, బాగు చేసేవారు. ఓసారి తలకి గుడ్డ కట్టుకొని మన్ను మెత్తుతున్నారు. ఎవరో భక్తులు ఆయన చూడాలని చాలా శ్రమపడి కొండ ఎక్కి వచ్చారు. ఆయన్ని చూసి కూలీ మనిషి, ఇక్కడ బ్రాహ్మణ స్వామి ఉండాలి ఏరి అని అడిగారు. అప్పుడు భగవాను అటు ఇటు చూసి కొండ మీదకి వెళ్ళారు అన్నారు. ఈవేళ ఇక్కడే ఉంటారని చెప్పారే, ఏమొచ్చిందో అట్లా పడిపోయినారు.
ఎప్పుడు తిరిగి వస్తారు? ఏమో ఎప్పుడు వస్తారో, రాత్రికో రేపటికో ఎప్పటికో అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, కిందకి పోతున్నారు. కానీ కరుణా సముద్రులు వాళ్ళకి దర్శనమీయకుండా పోనిస్తారా? ఇచ్చమ్మపాటి భగవాన్కి భోజనం తీసుకొని వాళ్ళకి ఎదురైంది. స్వామి దర్శనం అయ్యిందా అంది వాళ్ళతో. లేదు, స్వామి కొండ మీదకి వెళ్ళారంట, ఎప్పుడు వస్తారో తెలియదట అన్నారు. వాళ్ళు అదేంటి, వారు ఈ వేళకి ఎక్కడికి వెళ్ళరే, ఎవరు చెప్పారు? అక్కడ కూలి మనిషి ఉన్నాడు. కూలీ మనిషా? కూలి మనిషి ఎవరు? హెచ్చమ్మకి భగవాన్ చేసిన హాస్యము అర్థమైంది. రండి నేను చూపుతాను అని వాళ్ళను వెంట పెట్టుకొని వెనక్కి తీసుకొని వెళ్ళింది. ఈ లోపల స్వామి చేతులను కడుక్కొని విభూతి తీర్చుకొని పద్మాసంలో అరుగు మీద కూర్చునున్నారు. వచ్చిన వారు ఆశ్చర్యంతో దిక్కులు చూస్తున్నారు. కూలీ లేడు. వాళ్ళు వెళ్ళాక హెచ్చమ్మపాటి ఏమిటి స్వామి, పాపం వాళ్ళని అలా చేశారు అంటే అంతకన్నా ఏం చేయమంటావు? స్వామి ఎవరైనా అడిగితే నేనే అని చెప్పుకొని నిలబడమంటావా ఏంటి? లేక నేనే రమణ మహర్షిని అని అట్టకట్టుకోమంటావా నా మొహాన అన్నారు భగవాను. 1927లో నేను రెడ్డిపాళెం వెళ్ళాను. 3 నెలలు అక్కడ భజనలు చేస్తూ ఉన్నాను. ఒక రాత్రి నాకు ఒక కల వచ్చింది. తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక యోగి హాల్లో కూర్చునున్నారు. సోఫా మీద ఆయన నన్ను చూసి పంకా లాగమన్నారు. కాసేపు ఏంటా కళ అనుకుంటూ ఆ ఊరు నుండి భగవాన్ దగ్గరికి వచ్చాను. అప్పటికి భగవాన్కి పాలితీర్థం దగ్గర ఆశ్రమం ఏర్పాటు కావడము, హాలు కట్టడం జరిగింది. భగవాన్ నన్ను చూడగానే వెళ్ళి భోజనం చేయన్నారు. భోజనం చేసి హాల్లోకి రాగానే సోఫా మీద కూర్చుని నన్ను తనకి కొంచెం పంకా లాగమన్నారు. ఎవరిని తనకి ఏ పని చేసి పెట్టమని ఎప్పుడూ అడగరు భగవాను. వెంటనే తెలిసిపోయింది నాకు, నా కల్లో కనబడ్డ యోగి వీరేనని. ఆ పంకా లాగమని అడగడంతో నన్ను తన సేవకి స్వీకరించారని సంతోషించాను. 5 నిమిషాల్లో చాలు ఆపమన్నారు. ఆయనకి పంక కావలసి అడిగారా నన్ను? అదో ఆట, అదో అనుగ్రహము. ఆనాటి నుంచి నాకు నిశ్చయమంది వారే నా గురువుగారు అని. నేను ఆశ్రమం నుంచి పోవాలనుకున్నప్పుడల్లా నేను వెళ్లకుండా ఉండే పరిస్థితులు ఏర్పడేవి. సర్వము అక్కడే ఉంది. ఎక్కడికి దేనికి కదలనక్కర్లేదని తిరిగి తిరిగి తెలియచేసేవారు, ఎలాగో అనేక నిదర్శనాల ద్వారా. కానీ చపల చిత్తం నన్ను ఓ చోట నిలవనిచ్చేది కాదు. నా పూర్వ పరిచితులు వచ్చి నన్ను ఆశ్రమం నుండి లాక్కుని పోయేవారు. భగవాన్ నన్ను ఎంతో దగ్గరికి తీసుకొని నా వెంట ఉండి పనులు నాతో కలిసి చేస్తున్నా నిలకడగా నిలిచేవాణ్ణి కాదు నేను. ఇక్కడే ఓ ఊళ్ళో శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తున్నారు. అక్కడ భజనకి రమ్మనమని నన్ను పిలవచ్చారు ఆ ఊరి భక్తులు. వస్తాను పదమన్నాను. ఇంతలో అలహాబాద్ నుంచి మహంతు చాలా డబ్బు రమణాశ్రమానికి పంపించి శ్రీరామనవమి ఉత్సవం జరిపించమన్నారు. ఇంకేమి, ఆశ్రమంలోనే శ్రీరామనవమి గొప్పగా జరిగింది. నేను కదలడానికి వీలు లేకపోయింది. అవసరమూ లేదు. ఈ ఊరి నుంచి శ్రీరాముడు ఆశ్రమానికి వచ్చినట్లు అనిపించింది నాకు. ఆనాటి నుంచి ఏదో శక్తి నన్ను భగవాన్ దగ్గర ఉంచాలని చూస్తున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. ఏదో ఒక పని చేస్తేనే కానీ ఆశ్రమంలో భోజనం పెట్టరు. నాకా పని బద్ధకము. పోనీ వీరు చెప్పిన పని చేయడానికి ఒప్పుకొని ఆశ్రమంలో ఉందామని వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఏ పని లేదు, నీవు చేయడానికి పొమ్మనేవాళ్ళు చాలాసార్లు. కానీ త్వరలోనే మళ్ళీ ఆశ్రమానికి వెళ్లకుండా ఉండలేకపోయేవాడిని. కొన్నాళ్ళు పూజకి పువ్వులు కోయడము, గుళ్ళో గంధం తీయడము, పూజకి నీళ్లు చేర్చడము, ఇలాంటి పనులు చేశాను. ఈశ్వర భట్టు అనే అతను వచ్చాడు. అతనికి ఈ పనులన్నీ నేర్పడమే కాకుండా గుళ్ళో పూజ చేయడం కూడా నేర్పాను. చాలా రోజులు ఆలయంలో నేనే అర్చన. ఈశ్వర భట్టికి నేను భక్తి కీర్తనలు, నృత్యం కూడా నేర్పించాను. శ్యామసుందర మదన మోహన బృందావన విహారీ బృందావన విహారీ గోవర్ధన గిరిధారి గోపాలకృష్ణ మురారి గోపి మానసహారి అనే పాటకి నేను వాడు కలిసి భగవాన్ హాల్లో భగవాన్ ముందు నృత్యం చేసేవాళ్ళము. ఈనాటికి నేను పాడుతూ నృత్యం చేస్తూనే ఉన్నాను. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. దేవుడు మనల్లోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి, ఆత్మస్థితిని పొందడానికి భగవాన్ రమణుని మార్గము సూటైన మార్గము. ఇంకా అర్థం చేసుకోగలిగితే తేలికగా అర్థం చేసుకోగలగడానికి కూడా ఉపయోగపడే మార్గము. కాబట్టి ఇది నలుగురికి చేరాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు కూడా ఇది ఇంకా ఎవరికన్నా చేరాలి అనిపిస్తే వాళ్ళకి చేర్చండి. ధన్యవాదాలు.